రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్పై పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాచరణ ప్రకటించింది. శనివారం డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నగరంలోని 66 డివిజన్లను 6 జోన్లుగా విభజించినట్లు తెలిపారు. ప్రతి జోన్కు 3 పర్యవేక్షకులను నియమించనున్నట్లు పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకే పదవుల్లో ప్రాధాన్యముంటుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మరో 2 నెలల్లో కరీంనగర్ కార్పొరేషన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్కు కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతుంది. మీరు మీ డివిజన్ సమర్థుల వెంట చూజ్ చేసుకొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒక డివిజన్ ఇంతమంది ఆశిస్తున్నారు వాళ్ళందరూ పేర్చినట్టుంటే సెలక్షన్ కమిటీ వాళ్ళందరూ చూసి వాళ్ళ అర్హతలు, సామాజిక అంశాలు, సామాజిక కోణం అవన్నీ చూసి కూడా ఫైనల్గా డిసైడ్ చేస్తారు. అదేవిధంగా ప్రతి 10 డివిజన్లకు ఒకరిని నగర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా రంజన్ కుమార్ గారు, నవీల శ్రీనివాస్ గారు, మన రుద్ర సంతోష్ గారు, నరేందర్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి అంతా డిసైడ్ చేస్తారు. దయచేసి మీరు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళ పేరు ఇప్పుడు ఇస్తే రానున్న వారం రోజులు కానీ 10 రోజులు కానీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పంపించి వారి అప్రూవల్ ద్వారా ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది. మనం అందరి లక్ష్యం ఒకటే, రానున్న ఎన్నికల్లో మనమందరం ఐకమత్యంగా పనిచేసి కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే మొత్తం ఉమ్మడి జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ కూడా చాలా గర్వకారణం జరుగుతుంది. కానీ మనం కరీంనగర్ కార్పొరేషన్ పెడితే మనకు మరో 10 సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీ కానీ కరీంనగర్ తిరిగి ఉండదని చెప్పి మీ అందరికీ ఒక చిన్న సలహా ఇస్తూ నాకు ఒక చిన్న అర్జెంట్ ఒకటి కార్యక్రమంలో పనిచేయడం వల్ల వెళ్తున్నాను. మిగతా కార్యక్రమం అంతా మన అంజన్ గారు నడిపిస్తారు. వారి సూచన మేరకు మీరు స్టేట్లు కానీ ఇంకా ఏ అవకాశం ఉన్నా అది చేయవలసిన కోరుతూ మీరు థ్యాంక్ యూ.